కడప జిల్లా పొద్దుటూరులో గంజాయి విక్రయిస్తున్న కుమారును 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అతడు ఐస్ క్రీం విక్రయిస్తూ యువతకు గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొచ్చి చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 1220 గ్రాముల గంజాయి, 11 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్టార్ట్ చేస్తాం. ఓకే, పంపించాను. ఈరోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పింటూ కుమార్ అని ఒక అతను పట్టుకున్నాము. సో అతను గాంజా డీల్ చేస్తాడని తెలిసింది. సో అతను పట్టుకున్నాము. సో అతని నుంచి ఒక 1.2 కిలోగ్రామ్స్ డ్రైడ్ గాంజా పట్టుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ చాక్లెట్ టైప్ ప్యాకెట్స్ ఉంటుంది, అది ఒక 11. టోటల్గా అతని వెయిట్ ఒక 60 గ్రామ్స్ ఉంది. సో అవి కూడా రికవర్ చేసాము. టోటల్గా 1.11, ఈచ్ వన్ అరౌండ్ 6 గ్రామ్స్ వస్తుంది. సో టోటల్గా 11 ఇది టోటల్ వెయింగ్ 60 గ్రామ్స్ పట్టుకున్నాము. అండ్ టోటల్ వెయిట్ ఒక అరౌండ్ 1.28 కిలోగ్రామ్స్ పట్టుకున్నాము. వాల్యూడ్ అరౌండ్ 20,000 ఉంటుంది. సో ఇతను ఏం చేస్తాడంటే, జనరల్గా ఉత్తరప్రదేశ్, ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ కల్టివేట్ చేసిన గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ వచ్చి డ్రైడ్ గాంజా కూడా తీసుకొస్తాడు. అది కొంచెం చాక్లెట్ ఫామ్లో కూడా తీసుకొస్తాడు, చిన్న చిన్న బాల్స్ అట్లా తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇతను ఇంకా ఒక అసోసియేట్ ఉన్నాడు.